కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ స్లీపర్ బస్సు నిన్నటి రాత్రి అక్టోబర్ 24 చిన్నిటేకూరు గ్రామం సమీపంలో మంటలలో చిక్కుకుని 20 మంది దుర్మరణం పొందారు. అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదం రాత్రి 3 గంటల సమయంలో జరిగింది. బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. బైక్ బస్సును ఢీకొట్టడంతో అది బస్సు కింద ఇరుక్కుపోయి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని అగ్నికి ఆహుతి చేశాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో చాలామంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది మాత్రం అత్యవసర ద్వారం పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. సుమారు 10 మందికి పైగా గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్ర జాతీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అశ్రద్ధతో సతమతమయ్యారు మరియు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి మోదీ గారు ప్రతి మృతుని కుటుంబానికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన 6 మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రమాదంపై 8 విభాగాల నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. బస్సు ఇంధన ట్యాంక్ బైక్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్టు ప్రారంభ సమాచారంలో తేలిందని చెప్పారు. ఇది ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన అత్యంత భయంకరమైన రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రక్షణ బృందాలు మంటలు, ఆర్పి, DNA పరీక్షలతో మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి.